నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్‌గున్నానండి. అలా ముచ్చటేందనంటే, సాధారణంగా మనం హీరోల గురించి శానా సార్లు మాట్లాడుకుంటాం. కానీ అప్పుడప్పుడు హీరోయిన్‌ల గురించి గూడా మాట్లాడుకునే టైంల శ్రీ ప్రాధాన్యత గల చిత్రాలొస్తున్నప్పుడు మాట్లాడుకుంటాం. ఇక ఇప్పుడు మన టాలీవుడ్‌లోనే ఇటీవలనే మళ్ళీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఊపందుకుంటున్నాయంట. మన తెలుగు అగ్ర కథానాయకులంతా లేడీ ఓరియెంటెడ్ శక్తివంతమైన స్త్రీ పాత్రలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారంట. అయితే ఈ జాబితాలో ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు చేరిర్రు. ఇప్పుడు ఈ లిస్టులో ఎవలెవలు ఉన్నారు, ఎవలెవలు ఏ సినిమాలు చేస్తున్నారో ఎరకనా? నేను చెప్తా ఇనురి. 'బాగుమతి', 'అరుంధతి' ఇట్లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతోని మన సీనియర్ స్టార్ హీరోయిన్ అయిన అనుష్క శెట్టి, స్వీటీ పాప ఇప్పుడు 'ఘాటి' అనే చిత్రంలో నటిస్తున్నదంట. గిది ఆమె కెరియర్‌లోనే మైలురాయి లెక్క నిలిచబోతున్నదంట. ఎందుకనంటే ఇది ఆమె కెరియర్‌లోనే 50వ చిత్రం లెక్క నిలుస్తున్నది కాబట్టి. మళ్ళా దీని దర్శకత్వం ఎవరు వహిస్తున్నారంటే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడంట. ఇక ఈ కథాంశం కూడా ఒక నేరస్తురాలు లెక్క మారిన ఓ బాధితురాలి కథాంశంతోని ఈ సినిమా తెరకెక్కబోతున్నదంట. ఇంట్రెస్టింగ్ ఉన్నది కదా. అయితే ముందుగాలనే ప్రీ లుక్‌ని ఇక ఈ పోస్టర్‌లను కూడా విడుదల చేసిర్రు. కానీ ముఖం ఏంది అనేది రివీల్ చేయలేదు. దాన్ని బట్టి చూసుకుంటే ఈ స్వీటీ పాప ఈ సినిమాల రఫ్ అండ్ టఫ్‌లా కనిపించబోతున్నది అని అర్థమైపోతున్నది. గట్లనే మన నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన కూడా ఇప్పటి వరకు శానా వరకు కమర్షియల్ సినిమాలలో నటించుకుంటూ వచ్చింది. ఇప్పుడు కాస్త ట్రాక్ మళ్ళీ మరి 'రెయిన్బో', 'ది గర్ల్ ఫ్రెండ్' అనే చిత్రాలల్లో 2 లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కావడం కూడా విశేషమే. ఒకటేమో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నటిస్తున్నదంట. మళ్ళా ఒక దానికేమో గీతా ఆర్ట్స్ వోళ్ళు మంచిగా నిర్మిస్తున్నారంట. ఇక అట్లనే ఈమె చేతిల 'సికిందర్' వంటి బాలీవుడ్ చిత్రం, అట్లనే తెలుగులో కూడా 'పుష్ప 2' వంటి భారీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. మళ్ళా ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' సినిమాతోని మంచిగా అందాల గేట్లని ఓపెన్ చేసిన నటి అందాల భామ అనుపమ పరమేశ్వరన్ కూడా లేడీ ఓరియెంటెడ్ సైడ్ ఇప్పుడు మొగ్గు చూపిస్తున్నది. ఈమె మనసు అటువైపు మళ్ళిందంట. ఇప్పుడు ఆమె 'పరద' అనే స్త్రీ ప్రాధాన్యత గల ఉన్న సినిమాలో నటిస్తున్నది. ఇక దీనికి దర్శకత్వం ఎవరు వహిస్తున్నారనంటే మన సినిమా బండి దర్శకుడు ఉన్నాడు చూడురి, ఆయన ప్రవీణ్ కంద్రెగుల దీని దర్శకత్వం వహిస్తున్నాడంట. మళ్ళా ఈ ఒక్క సినిమానే కాకుండా ప్రశాంత్ వర్మ గదే 'హనుమాన్' సినిమా దర్శకుడితోని 'ఆక్టోపస్' అయిన సినిమాలో కూడా నటిస్తున్నదంట. ఇక ఈ 2 కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కావడం విశేషం అనే చెప్పుకోవాలి. అయితే ఇంకో అమ్మడు కూడా ఉన్నది. అది ఎవలనంటే 'మహానటి' వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాతోని బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని అందరి చేత ప్రశంసలు మెప్పు పొందుకున్న మన అందాల నటి కీర్తి సురేష్ కూడా ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్నది. ఇక అవకాశం వచ్చినప్పుడల్లా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రం ఇవ వదులుకుంటలేదు. 'కన్నివేది' అనే సినిమాలో ఈమె నటిస్తున్నదంట. గట్లనే 'రివాల్వర్ రీటా', ఇక 'రఘుతాత' వంటి 2 సినిమాలలో కూడా ఫీమేల్ లీడ్ లెక్క నటిస్తున్నదంట. మళ్ళీ ఇప్పుడు ఇంకో బాలీవుడ్ రీమేక్ తోని కూడా ఆమె బాలీవుడ్లో అడుగు పెట్టేటందుకు సిద్ధమైపోయింది. ఇక రీసెంట్గానే విడుదలైన 'సత్యభామ' అనే సినిమాలో పోలీస్ క్యారెక్టర్లా మన అందాల నటి అదే ఎవరు మన చందమామ కాజల్ అగర్వాల్ కూడా ప్రేక్షకులు అందరినీ అలరించింది. ఇక ముందుగాలనే 'ఉమా' అనే సినిమాతోని లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్నా అని చాన్నాళ్ళ క్రితం ప్రకటించింది. 'బ్యాక్' అనే చిత్రంతోని అందరినీ గడగడ వణికించిన భయపెట్టిన మన మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఇప్పుడు మళ్ళా లేడీ ఓరియెంటెడ్ సినిమాతోని మన ముందుకు వస్తుంది. గదే 'ఓదెల రైల్వే స్టేషన్ 2'. 'ఓదెల స్టేషన్'కి సీక్వెల్ లెక్క ఈ సినిమా రాబోతున్నది. గట్లనే దీంట్లో ప్రధాన పాత్రల హెబ్బా పటేల్ కూడా నటించబోతున్నదంట. మళ్ళా ఇంకొక సూపర్ స్టార్ కూడా ఉన్నదండు. ఎవలనంటే 'యశోద', 'ఓ బేబీ' వంటి సినిమాలతోని ఆమె సత్తా చాటుకున్నది. ఆమెనే సమంత రుత్ప్రభు. ఇప్పుడు ఈమె 'యశోద' సినిమా తర్వాత కూడా ఈ సినిమాల తర్వాత కూడా ఆమె ఇంకో సినిమా కూడా నటించింది. గదే రీసెంట్గా విడుదలైన చాన్నాళ్ళ క్రితం 'శకుంతల'. గది కాస్త డిజాస్టర్ని చెవి చూసింది. కానీ ఇక ఆ తర్వాత ఆరోగ్య సమస్యలతోని ఈమె బాధపడ్డ కానీ మళ్ళా రీఎంట్రీ ఇచ్చింది, కెరియర్ని పుంజుకున్నది. ఆమె పుట్టినరోజు సందర్భంగా 'మా ఇంటి బంగారం' అనే చిత్రాన్ని ప్రకటించింది. గది కూడా ఆమె సొంత బ్యానర్ అయిన 'ట్రాలాలా
పిక్చర్స్‌లా ఇది నిర్మించబోతున్నదంట. విశేషమనే చెప్పుకోవాలి మళ్ళా. గట్లనే ఇంకా లేడీస్ సూపర్ స్టార్ అయిన నయనతార, మరికొంతమంది హీరోయిన్‌లు గూడా శ్రీశక్తికి పీఠం కట్టేలక సైన్మాలతోని చేసేందుకు సిద్ధమైతున్నారన్నమాట. మళ్ళా ఇంతకీ ఇన్ని సైన్మాలలా మీరే సైన్మా కోసం ఎదురు చూస్తున్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.